పూర్వజన్మలో చేసిన కర్మలు ఈ జన్మలో ఎలా తిరిగి వస్తాయో తెలుసా? ఒకరోజు కృష్ణార్జునులు విహారానికి వెళుతుండగా రాజమహల్ ముందు ఒక ముసలమ్మ భిక్ష అడుగుతూ నిలబడింది. ఆ రాజ్యంలో ఒక దుష్ట రాజు నివసించేవారు. ఆ రాజు పో ఇక్కడి నుంచి అంటూ ఆమెను కాళ్లతో తన్ని చేతిలో ఉన్న పాత్రను దూరంగా విసిరేశాడు. అప్పుడా ముసలమ్మ అవమానంతో కన్నీళ్లు పెట్టుకుంటూ నిలదీసింది. ఆ ముసలమ్మ అవమానంతో వెళ్లిపోయిన ఆ క్షణంలో అక్కడ ఉన్న అందరూ ఒక్కసారిగా నివ్వెరపోయారు. కొంతసేపటికి కృష్ణుడు ప్రశాంతంగా అర్జునుడి వైపు తిరిగాడు. చేతులు వెనక్కి చేర్చి నిదానంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, అర్జునా, నీవు వెళ్ళి ఆ ముసలమ్మ దగ్గర భిక్ష అడుగు అంటాడు. అర్జునుడు అలాగే చేస్తాడు. ఆ ముసలమ్మ అటూ ఇటూ చూసి తన దగ్గర ఉన్న కొంచెం ఆహారం కూడా అర్జునుడికి ఇస్తుంది. ఆ ముసలమ్మ ఇచ్చిన ఆహారం తిన్న అర్జునుడు తిరిగి వచ్చాడు. అలా చాలా రోజులు గడిచాయి. కొంతకాలం గడిచాక మళ్లీ అదే రాజ్యానికి వచ్చిన కృష్ణార్జునులు అక్కడ ఘనంగా బారసాల జరుగుతుందని చూశారు. కృష్ణుడు, అర్జున, వెళ్ళి ఆ పాపను చూడు అని స్పష్టంగా చెప్పాడు. ఆ చిన్న పాప నవ్వుతూ, బాగున్నావా నాయనా అని పలకరించడం చూసిన అర్జునుడు మందహాసం మాని ఆశ్చర్యంతో బయటికి వచ్చాడు. అప్పుడే పక్కన పడేసిన అన్నాన్ని తినడానికి జబ్బు పట్టిన కుక్క ప్రయత్నిస్తోంది. మిగతా కుక్కలన్నీ దానిని కరచి తరిమేస్తున్నాయి. కాని ఆ కుక్కకు తినడానికి ఏమీ దొరకలేదు. అర్జునుడు కొంచెం ఆలోచించాడు. కృష్ణ, ఇదంతా ఏమిటి అని అర్జునుడు అడిగినప్పుడు కృష్ణుడు ఇలా చెప్పాడు, పోయిన జన్మలో నీకు అన్నం పెట్టిన ఆ ముసలమ్మే ఇప్పుడు ఈ రాజమహల్లో పుట్టిన చిన్న పాప అని కృష్ణుడన్నాడు. ఆమెను కాలుతో తన్ని అవమానించిన ఆ రాజు ఇప్పుడా జబ్బు పట్టిన కుక్కగా పుట్టాడు. కృష్ణుడు చిరునవ్వుతో తల ఊపాడు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు అర్జున. మనిషి చేసిన మంచి చెడు ఎప్పటికైనా తిరిగి తనకే వస్తాయి అని అన్నాడు. అంటే పూర్వజన్మలో చేసిన కర్మలు ఈ జన్మలో తప్పకుండా తిరిగి వస్తాయని వివరించాడు. అందుకే నేటికీ కర్మ సిద్ధాంతం మనందరికీ జీవిత పాఠంగా నిలుస్తోంది. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేసి ఇతిహాస సంచారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.